పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కాండ్రు సుధాకర్ బాబు, చైర్మన్ సోషల్ ఎంపవర్మెంట్ కమిటీ. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో కార్పొరేట్ సీట్లో కానీ మేయర్ సీట్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని, దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే పంచాయతీల్లో, మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో కూడా 15% ఖచ్చితంగా అమలు చేయాలని, ఎటువంటి పక్కదారి పట్టించకుండా ఆ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ అందాలని ఉద్దేశంతో మేము పొలిమేర హరికృష్ణ గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ తయారు చేసి రాష్ట్ర ఎలక్షన్ సంఘం కమిషనర్ గారికి, అలాగే ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ అందించడం జరుగుతుంది. ఈ విధంగా రిప్రజెంటేషన్ తయారు చేసి పకడ్బందీగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలుపరచాలని, ఎటువంటి పక్కదారి పట్టించినా ఊరుకోబోమని, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే న్యాయపరమైన అంశాలు కూడా పర్యవేక్షిస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వారు చిత్తశుద్ధితో రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు పొలిమేర హరికృష్ణ గారు మాట్లాడతారు. డాక్టర్ పొలిమేర హరికృష్ణ, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇటీవల ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ సెలక్షన్ విషయంలో ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ని రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ యొక్క ఎన్నికల్ని పంచాయతీలు కానివ్వండి లేదా పట్టణ ప్రాంతాల ఎన్నికలు కానివ్వండి వాటిని స్వాగతిస్తున్నాం. కానీ గడిచినటువంటి ఈ యొక్క దశాబ్దాల కాలం నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పద్ధతి అయితే కనబడడం లేదు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రొటేషన్ పద్ధతి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా పక్కదవన పట్టిస్తున్నటువంటి సందర్భాలను అధికారులను మేము చూస్తున్నాం. రిజర్వేషన్లో డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఎస్సీలు ఉన్న చోట వేరే నాన్ ఎస్సీలు పెట్టి, నాన్ ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలు పెట్టి రిజర్వేషన్లు ఆ విధంగా మరి కన్ఫర్మ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భాలను మేము ఎదుర్కొని మరలా దాన్ని రీసర్వే చేయించి ధర్నాలు చేసి రీసర్వే చేసే పరిస్థితి మరి గత ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో చవి చూడడం జరిగింది. ముందుగా మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మా యొక్క నాయకుల ఉద్దేశం ఏంటంటే, రేపు జరగబోయే మార్చిలో కానివ్వండి, ఏప్రిల్ కానివ్వండి, రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ఏదైతే మరి మున్సిపల్ చట్టం ప్రకారం కానివ్వండి, పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కానివ్వండి, ఆయా సంస్థల్లో ఉన్నటువంటి జరిగేటువంటి ఎన్నికల్ని రిజర్వేషన్స్ అదేవిధంగా రొటేషన్ పద్ధతిని మరి పక్కగా మరి అమలు చేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చాలా సందర్భాల్లో మరి మేయర్ సీట్ కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, రొటేషన్ పద్ధతి అమలు జరుగుతుందా లేదా అనేది కూడా ఎలక్షన్ కమిషన్ మరి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా రాష్ట్రాల ఎన్నికల అధికారి గారు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, వారి దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగం ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యొక్క మరి కేటగిరీలకు ఏదైతే మరి అమలు చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత ఈ ఎన్నికల కమిషన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మరి ఆ యొక్క పద్ధతిని పూర్తిగా నేను అమలు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానికి భిన్నంగా ఏదన్నా జరిగితే కనుక మరి తప్పనిసరిగా మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మరి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఏపీ విభజన చట్ట ప్రకారం మరి ఆ చట్టంలో పేర్కొన్నటువంటి అంశం 10 సంవత్సరాల లోపు ఈ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి అవుతుంది. పూర్తి అయినా మరి యొక్క తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు కార్యాచరణ మరి ప్రారంభించిన సందర్భం కనపడటం లేదు. మరి ఖచ్చితంగా ఈ కేంద్రం ఉన్నటువంటి పెద్దలు మరి ఈ రాష్ట్రాల్లో ఈ కేంద్రం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఖచ్చితంగా రానటువంటి రేపు 2029 జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల నాటికి, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ తెలుగు రాష్ట్రాలు ఏదైతే విభజన చట్ట ప్రకారం
రావాల్సినటువంటి అసెంబ్లీ సీట్లు ఉన్నాయో ఏపీలో 50 సీట్లు పెరగాల్సి ఉంది. అదేవిధంగా తెలంగాణ 34 సీట్లు పెరగాల్సి ఉంది. అక్కడ 150 సీట్లకి ఎన్నికలు జరిపించాలని చెప్పి, అదేవిధంగా ఏపీలో 225 సీట్లకి అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ విధంగా జరుగుతుందన్న ఆశాభావాన్ని మేమైతే వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టణం నందు ఐలాపురం హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, పంచాయతీల్లో కానీ తామాసా ప్రకారం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తామాసా ప్రకారం జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ కాస్ట్ వారికి 15% డివిజన్స్లో రిజర్వేషన్ ఇవ్వాలా. అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా ఇవ్వాలా. అన్ని మున్సిపాలిటీలు, అన్ని పంచాయతీలు, కార్పొరేషన్ లో కూడా ఇవ్వాల్సిందిగా మరి ఏలూరు పట్టణం నుంచి నాయకులు ఇక్కడికి వచ్చి మరి అందరినీ కూడా ప్రతి ఒక్క సిటీని కూడా టచ్ చేసి వాళ్ళని చైతన్యపరుస్తున్నారు. చాలా అభినందనీయం. ఇది ఏవైనా సరే మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి అయినటువంటి మరి అధికారికి వినతిపత్రం ఇచ్చి 2018లో మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. అప్పటి నుంచి కూడా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇంతవరకు రిజర్వ్డ్ నియోజకవర్గం మేయర్ అవ్వలేదు. ఆ మేయర్ను కూడా విజయవాడ మేయర్ కూడా ఎస్సీకి కేటాయించవలసిన కూర్చున్నాం. ఓసీలకి 2 సార్లు, బీసీలకి 2 సార్లు, ఉమెన్స్ కి 2 సార్లు, బీసీ ఉమెన్ కి కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. కానీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇవ్వలేదు. దాన్ని మేము బలపరుస్తూ అట్లాగే మన ఏలూరు పట్టణంలో కానీ, రాజమండ్రిలో కానీ, తిరుపతిలో కానీ, గుంటూరు పట్టణంలో కానీ అన్నిట్లో కూడా ఇవ్వకపోతే న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఓటా ప్రకారం, మాకు రావాల్సిన దామాసా ప్రకారం సుప్రీంకోర్టు కానీ, హైకోర్టుకు కానీ వెళ్ళి మేము దాన్ని సాధించడం కోసం మా బ్రదర్ నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ ఐక్య పోరాట సమితిలో భాగంగా మేము కూడా భాగస్వాములయ్యాం. ఈరోజు మరి బ్రదర్ ఆధ్వర్యంలోని ఇక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా 15% ఏదైతే మరి లభించాల్సి ఉందో ఎస్సీ ఎస్టీలకి అది దామాష ప్రకారంగా అందరికి అందే విధంగా ఉండాలని మేమందరం కోరుతున్నాం. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడ ఐలాపురం హోటల్ నుంచి కాండ్రు సుధాకర్ గారు, మేము బ్రిటన్ గారు, మరి ఏలూరు నుంచి వచ్చినటువంటి బ్రదరు, మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో ముందుకు వెళతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి విజయవాడ మేయర్ కూడా మరి ఎస్సీలకి దామాష ప్రకారంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా చేయని పక్షాన మరి ఉద్యమానికి కూడా